పెళ్లికి ముందు మరో అమ్మాయితో అక్రమ సంబంధం ఉందని తెలిస్తే ఈ పాడు సమాజం నన్ను బతకనిస్తుందా అమ్మా? కాకుల్లా గద్దల్లా పొడుచుకుని తినేదు, తోడేల్లా పీక్కుని తినేదు. మరి పద్మావతికి ఏం సమాధానం చెప్తావురా? ఆ వచ్చిన అమ్మాయికి ఏం న్యాయం చేస్తావు? అంతా పైవాడి దయమ్మా. బావకు కూడా అమ్మాయిని పంపించే ఉద్దేశం లేదు అంటే అర్థం చేసుకోండి. నీ ఫేస్ చూస్తేనే నాకు వాంతొచ్చేలా ఉంది. అలాంటిది నేను నిన్ను లవ్ చేస్తానా? మర్యాదగా నాకు సారీ చెప్పి వెళ్ళిపో. వెళ్ళను. గట్టిగా మాట్లాడితే పెళ్లికి ముందే నాకు కడుపు చేసావని మీ ఇంట్లో వాళ్ళందరినీ నమ్మిస్తాను. అమ్మో 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 అమ్మో. ఇప్పుడు నా కడుపులో బిడ్డ పెరుగుతుందని చెప్పానే అనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నువ్వింత నమ్మించి మోసం చేస్తావని నేను కళ్ళ కూడా అనుకోలేదు. సారీ బొద్దు. మన బండారం బయటపడిపోయేసరికి నాన్నగారికి ఏం చెప్పాలో తెలియక చిన్న అబద్ధం చెప్పాను. నువ్వు చెప్పిన అబద్ధాన్ని నిజం చేయడం కోసం నువ్వే ఇరుక్కుపోయావు బావా. నువ్వు గనక ఈ గండం నుంచి నన్ను గట్టెక్కించలేదో, గట్టెక్కించకపోతే ఇప్పుడే ఈ క్షణమే ఏం చేస్తావు? నీ కాళ్ళు పట్టుకుంటా. ఏంటి బావా ఇది? అవును పొద్దు, ఇంతకు మించి నాకు వేరే దారే లేదు. ఏంటి అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు? ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. కొత్తగా ఏమైనా ఉంటే చెప్పు. అంతేనా? అంతే అంటావా? నన్ను నమ్మవా? ఈ గండం నుంచి నన్ను కాపాడవా? నో 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 వే. అయితే ఇప్పుడే ఈ క్షణమే ఇదిగో ఈ ఫ్యాన్ కొనేసుకొని చచ్చిపోతాను. వద్దు బావా, అది చాలా పాత ఫ్యాన్. నువ్వు తాడు కట్టిన వెంటనే పడిపోతుంది. అంటే నేను చస్తానన్న బాధ కన్నా ఈ ఫ్యాన్ పడిపోతుందనే బాధ ఎక్కువైపోయిందా నీకు? ఊరుకో బావా, కామెడీలు కాకపోతే నువ్వు ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? ఇదిగో నేను సోది చెప్తున్నాను అనుకుంటున్నావేమో, నేను పక్కా నిజం చెప్తున్నాను. నువ్వు గనక ఆ మాయ నుంచి నన్ను కాపాడలేదనుకో, నేను సూసైడ్ చేసుకోవడం ఖాయం. ఆ తర్వాత నీ ఇష్టం. సరే బావా, నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి పద్దు? చెప్పు చెప్పు. సూసైడ్ ఎలా చేసుకుంటావు? తాడుతోనా, విషంతోనా, కత్తితోనా, కిరోసిన్తోనా, గ్యాస్తోనా? దేంతో బావా చెప్పు, అవన్నీ నేను ఏర్పాటు చేస్తాను. ఏంటి పద్దు, నా లైఫ్ అంటే నీకు మర్యాద చీప్ అయిపోయిందా? నేను చచ్చిపోతే నీ మొహాన బొట్టు ఉండదు, చేతికి గాజులుండవు, తల్లో పూలుండవు, తెల్ల చీర కట్టుకుని నువ్వు అలా విధవరాల్లా నడుస్తూ ఉంటే, చీ ముదనష్టపు దానా, ఉదయమే నువ్వు మాకు ఎదురొచ్చావు అని నలుగురు నిన్ను తిడుతూ ఉంటే, నా ఫోటో దగ్గర నిలబడి నువ్వు ఏడుస్తుంటే, మా కొడుకు చచ్చిపోయాడు, నా కోడలు విధవరాలైపోయింది అని మా అమ్మా నాన్న కన్నీరు మున్నీరు అవుతుంటే, ఆ సిచ్యువేషన్ చూసి నేను బతకలేనే పద్మావతి. దయచేసి నా కోసం ఈ చిన్న హెల్ప్ చేయవే చాలు ప్లీజ్. చిన్న హెల్ప్ కోసం ఎంత స్టోరీ చెప్పావు బావా? సర్లే, నీ కోసం కాకపోయినా నీ బెదవ స్టోరీలు వినకుండా ఉండటానికైనా నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ పద్దు. చెప్పు, ఏం చేద్దాం? ఎలా దాన్ని ఇంటి నుంచి గెంటేద్దాం? సింపుల్, నేను చెప్పినట్టు చేయి చాలు. చెప్పు, ఏం చేయమంటావు? నువ్వెళ్ళి దాన్ని గట్టిగా కౌగిలించుకొని ముద్దులు పెట్టేసే. నేనా దాన్ని కౌగిలించుకొని ముద్దులు పెట్టాలా? నో. కావాలంటే చెప్పు, నిన్ను 10 సార్లు కౌగిలించుకొని 20 ముద్దులు పెడతాను. చిచి, నాకేం అవసరం లేదు. అయితే అది నాకు అవసరం లేదు. చెప్పింది చెయ్యి, వెళ్ళు. ఇదిగో తీసుకొచ్చాను, ఏంటో చెప్పు.
తాళెందుకు తీసావు? న్యాయం న్యాయం చేయడానికి. ఎవరికి న్యాయం చేయడానికే? నీ పక్కనే నిలబడింది కదా ఆ మాయకి. ఇదేంటి తాళి తీసి నాకు న్యాయం చేస్తానంటుంది? ఎలాగే? నేనున్నానుగా, నువ్వు కంగారు పడుకో. తాళితో ఈ అమ్మాయికి ఎలా న్యాయం చేస్తావు? చక్కటి ప్రశ్న వేశావు. ఇది బతుకు జట్కా బండి ప్రోగ్రాం అనుకోండి. ఇక్కడ నన్ను రోజా అనుకోండి. మీరందరూ బాధితులు అనుకోండి. మిమ్మల్ని బాధించిన వాడు మా బావ అనుకోండి. ఏంటయ్యా అలా చూస్తున్నావు? ఏంటయ్యానా? అవును, చెప్పాను కదా మనం ఇక్కడ రోజా అని. నీకసలు కొంచెమైనా బుద్ధుందా, సిగ్గుందా? ఒక ఆడపిల్లని ప్రేమ పేరుతో మోసం చేసి మరో అమ్మాయికి తాళి కట్టి కులుకుతున్నావు. ఆ భాష ఏమిటే అలా అయిపోయింది? ఇంతే. మనమిక్కడ జడ్జ్. చెప్పు, ఆ అమ్మాయికి ఏం న్యాయం చేస్తావు? ఆల్రెడీ పెళ్ళైపోయింది, ఇంకేం న్యాయం చేస్తావు? కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ఏమనుకున్నావు? నన్ను నన్ను- నన్ను కొడతావా? నీలాంటి మగాళ్ళని నడి రోడ్డులో ఉరి తీసినా ఏం పర్లేదు. అమ్మ పద్మావతి, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ప్లీజ్. మీరిప్పుడు ఆ అబ్బాయి తల్లి అవునా? అవును. తల్లి కాబట్టి కొడుకుని సమర్థిస్తారు. అందులో తప్పేం లేదు. మీరు ఆడవాళ్లేగా. ఆ అమ్మాయికి న్యాయం చేయాలనే ఆలోచన మీకు లేదా? అదేంటమ్మా, ఇందాక పోలీసులకు ఫోన్ చేస్తానంటే వద్దన్నావు. అప్పుడు పద్మావతిగా వద్దన్నాను. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రాంకి యాంకర్ కదా, అందుకే ఈ అమ్మాయి సమస్యకి పరిష్కారం చూపిద్దాం అనుకుంటున్నాను. ఎలా? ఏముంది, ఈ తాళి తీసుకెళ్లి ఆ అమ్మాయి మెళ్ళో కట్టే. ఆ? నేనా? తాళి కట్టాలా? ఇప్పుడు తాళెందుకు? అదేంటి, నా సమస్యకి పరిష్కారం చూపించండి అనే కదా ఈ ఇంట్లో అడుగుపెట్టావు? అవును. మరి ఆ సమస్యకి పరిష్కారం చూపించాలి కదా. ఏ మిస్టర్, నిన్నే. చెప్పండి మేడం. వెళ్ళి ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టు. ఆల్రెడీ మీ మెడలో కట్టానుగా. కొట్టానంటేనా మొహం పచ్చడైపోతుందేమనుకుంటున్నావు? యాంకర్ మెళ్ళో తాళి కట్టడం ఏంటి అసహ్యంగా? నువ్వు కట్టింది మీ మరదల మెళ్ళో కదా. ఓహో, నువ్వు ఇప్పుడు యాంకర్వి కదూ? కరెక్టే కరెక్టే. నేను మా మరదల మెడలో తాళి కట్టాను మేడం. ఇప్పుడు ఈ అమ్మాయి మెడలో తాళి కడితే 2 తాళ్ళు కట్టినట్టు అవుతుంది కదా. కరెక్టేనంటారా? ఏ పండగొస్తే గుమ్మానికి తోరణం కడతామా? కడతాను మేడం. దేవుడి గుడికి తోరణం కడతామా? కడతాను. మరి 2 గుమ్మాలకి తోరణాలు కట్టినప్పుడు ఇద్దరి మెళ్ళో తాళి కట్టడం తప్పెలా అవుతుంది? ఆ తోరణానికి దీనికి సంబంధం ఏమిటి మేడం? ఉంది. మూసుకొని వెళ్ళి ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టు. కట్టు కట్టు.
కట్టేస్తావా? మరి అక్కడ యాంకర్ గారు చెప్పారు కట్టాలి కదా. నువ్వు తలంచుకో, నేను కట్టేస్తా. ఏంటి కట్టేది? ఆ అమ్మాయి వచ్చింది తాళి కట్టించుకోవడానికి కాదు. ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి న్యాయం జరిపించుకోవడానికి. ఇంకా నయం, నేను ఇంకా నోరు మెదపలేదు, లేకపోతే ఆ దెబ్బ నాకు పడేదేమో. నువ్వు ఆడియన్వి, ఆడియన్లా ఉండు, ఎక్స్ట్రా చేయకు. ఈ సీన్స్ లో నీకు డైలాగ్స్ లేవు. ఏంటయ్య అలా చూస్తున్నావు? కట్టు. తాళి కట్టించుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు డౌట్ వస్తుంది, అసలు నిజంగా నువ్వు ఈ అబ్బాయి లవర్వేనా? అవును, లవర్నే. అయితే తాళి కడుతుంటే ఎందుకు వద్దంటున్నావు? అంటే తాళి కట్టించుకోవాలంటే మా అమ్మ నాన్న దగ్గర ఉండాలి కదా. ఓహో, మీ అమ్మా నాన్న పక్కనుంటే గాని తాళి కట్టించుకొని ఉంటావు అంతేగా? అవును, అంతే. ఏ, ప్రేమించినప్పుడు మీ అమ్మా నాన్న పక్కనే ఉన్నారా? లేరు. మరి తాళి కట్టించుకోవడానికి అమ్మ నాన్నలతో ఏం పని? ఇలా 4 గోడల మధ్య తాళి కట్టేస్తే శ్రీనివాసే నా మెళ్ళో తాళి కట్టాడని గ్యారెంటీ ఏంటి? మా అమ్మ నాన్న నమ్మరు. నాకెందుకో ఇందులో అనుమానం కనిపిస్తుంది. ఏంటది? నువ్వు శ్రీనివాస్కి లవర్వి కాదని. ఎస్, నేను నిజంగా లవర్నే. నువ్వు లవర్వి కాదు. నిజంగా లవర్ అని చెప్తున్నాను కదా. అయితే మీ ఇద్దరికి ఒక చిన్న పరీక్ష పెడతాను. పరీక్ష ఏంటది? మీరిద్దరు నిజమైన లవర్స్ కాదు అని నేను తేలుస్తాను. ఇప్పుడే వెళ్ళి బోర్డు తీసుకొస్తాను. త్రిపుర, అత్తయ్య, మీరిద్దరు నాతో రండి. వామ్మో, ఈ ఇద్దరి కఠోరాల మధ్య నన్ను వదిలేసి వెళ్ళిపోయావేంటే పద్మావతి? ఏంటి కట్టుకట్టుకుని అందరు లోపలికి వెళ్ళారు? ఏం చేస్తారంట? ఇది బతుకు జట్కా బండి నుంచి ఏదో కొత్త ప్రోగ్రాం ప్లాన్ చేసింది. దాని గురించి నేను చూసుకుంటాను కదా, నువ్వేం కంగారు పడకు, ధైర్యంగా ఉండు. మీ ఇద్దరికి ఆ బోర్డులు ఎందుకు పెట్టానో తెలుసా? తెలుసు. ఎందుకు? ఇద్దరం ఒకరి మొహాలు ఒకరు చూసుకోకుండా ఉండడానికి. కాదు. మరి ఇప్పుడు నేను మీ ఇద్దరిని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాటికి మీ ఇద్దరు సమాధానాలు రాస్తారు. మీరిద్దరూ రాసిన సమాధానాలు ఒకేలా ఉంటే మీరిద్దరూ నిజమైన లవర్స్. ఏ ఒక్క ప్రశ్నకి రాంగ్ సమాధానం రాసినా మీరిద్దరూ లవర్స్ కాదు అని.
ఓహోహో, అర్థమైంది అర్థమైంది. ఇంకెందుకు ఆలస్యం, అడుగు క్వశ్చన్లు. ఇదేం అడుగుద్దో, దానికి వాడేం రాస్తాడో. ఇప్పుడు గాని ఇది గాని దొరికిందా చచ్చమ్మే వీళ్ళ చేతిలో. దేవుడా, ఏంటి ఇలా ఇరికించావు? చాలా తెలివిగా ఇంట్లో అడుగు పెట్టాననుకున్నాను, కానీ ఇలా ఇరికిస్తావనుకోలేదే. నువ్వు నా లవర్వి కాదు, నేను నీ లవర్ని కాదు. నువ్వు అడిగే క్వశ్చన్లకి నేను తిక్క తిక్క ఆన్సర్లు రాస్తాను. నువ్వేం రాస్తావో నేను చూస్తాను. ఏంటి ఆముదం తాగిందల్లాగా మొహం అలా పెట్టుకున్నావు? ఏం అడుగుద్దో, ఏ సమాధానాలు రాయాలో అని టెన్షన్ పడుతున్నావా? నాకేం టెన్షన్? నీ ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడుక్కోవచ్చు. ఏ ప్రశ్నకైనా సరే టకటగా సమాధానం చెప్పగల దమ్ము నాకుంది. ఆ అమ్మాయి రెడీగానే ఉందిగా అమ్మా, ఇంకెందుకు ఆలస్యం, కానివ్వు. అలాగే అత్తయ్య. ఫస్ట్ క్వశ్చన్, మీరిద్దరూ మొట్టమొదటిసారిగా ఎక్కడ కలిశారు? ఎప్పుడు కలిసామా? కాలేజీలో. కాలేజ్ అన్నాకో గ్రౌండ్ ఉంటుందిగా. కాలేజీ గ్రౌండ్ అంటే పోలే, కాలేజీ గ్రౌండ్లో కలిసాము. ఇదేంటిది? ఎక్కడ కలిసారా ఉంటుంది. ఈ తింగరోడు ఏం రాశాడో ఏంటో. బా, ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావట్లేదే. ఏమని రాయాలి? బా, సర్లే, ఏదో రాద్దాం. ఏం రాస్తున్నావే మాయా? సరిగ్గా రాయవే, నీకు దండం పెడతాను. నా తెలివితేటలు నీకెక్కడున్నాయి? నేను రాసిన సమాధానాలకి నీకు దెమ్మ తిరిగిపోవాలి. మొదటి సమాధానం అయిపోయిందిగా. అయిపోయింది. నెక్స్ట్ రెండో ప్రశ్న, ఎవరు ఎవరికి మొదట ప్రపోజ్ చేశారు? ఏంటో ఆలోచిస్తున్నావు? సమాధానం దొరకట్లేదా? ఆ, ఎందుకు దొరకట్లేదు? నాకు బాగా గుర్తుంది. కాకపోతే ప్రపోజల్ కదా, కొంచెం సిగ్గుపడుతున్నానంతే. ఓ అబ్బో, నీ సిగ్గులో నా చింతపండు. టైం అయిపోతుంది, త్వరగా రాసావు. ప్రపోజా? దీని మొహానికి నేనేమిటి చేసేది ప్రపోజు? నేనెందుకు చేస్తాను ప్రపోజు? ముందు అదే చేసిందని చెప్తే పోలే.